ఉద్యమాల పురిటికట్ట హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి? మరోసారి గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమా? లేక కాంగ్రెస్ విజయ ఢంకా మోగించనుందా? లేదా ఇతర పార్టీలకు ఏమైనా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఏ పార్టీకి ఎంత మేరకు అవకాశాలు ఉన్నాయో ఓసారి చూద్దాం. హుస్నాబాద్ ఒకప్పుడు కామ్రేడ్స్కి కంచుకోటగా నిలిచిన నియోజకవర్గం. కాలానికి అనుగుణంగా పార్టీలు మారుతూ రాజకీయంగా కూడా ప్రజలలో ఒక చైతన్యం వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కామ్రేడ్లు కూడా ఏలిన హుస్నాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎలక్షన్లో అధికారం సాధించగా ఈసారి కాస్త ఉత్కంఠ పోరు అయితే నెలకొననుంది. ప్రధాన పార్టీల నుండి అభ్యర్థులు ఎవరు, ఆశావాహులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యమాల పురిటికట్ట హుస్నాబాద్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. తెలంగాణ ప్రజలను పీడించిన రజాకారులపై రణభేరి మోగించింది ఇక్కడే. అంతటి చైతన్యం ఇక్కడే మట్టిలో ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకారులను ఎదిరించి రణభేరి మోగించిన ధీరత్వం ఈ ప్రాంతం సొంతం. హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాలతో ముడిపడి ఉంది. జిల్లాల విభజన అనంతరం కరీంనగర్తో అనుబంధాన్ని తెంచుకొని కొత్త బంధాల వైపుగా అడుగులు వేసిన హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాలతో ముడిపెట్టుకుంది. ఈ నియోజకవర్గంలో మొత్తంగా 2.34 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా పురుషుల సంఖ్య 1,11,000 కాగా 1.12 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగానే చెప్పవచ్చు. నియోజకవర్గం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడి రైతులు వర్షంపైనే ఆధారపడి సాగు చేస్తారు. 80% మంది రైతులు కూలీలు ఉన్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగంలో వెనుకబడి ఉన్న రాజకీయ చైతన్యంలో మాత్రం ఈ సెగ్మెంట్ ముందు వరుసలో ఉంటుంది. ఉద్యమాలకు ఊపిరిగా హుస్నాబాద్ ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. అంతేకాదు హుస్నాబాద్కు రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలను ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆర్థిక చాణికుడిగా పేరొందిన దేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఈ నియోజకవర్గానికి చెందినవారు కావడం విశేషం. విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా హుస్నాబాద్ నిలుస్తుంది. ఎర్ర జెండా నీడలో ఒదిగిన తెలుగుదేశం ప్రభంజనంలో తన ప్రత్యేకతను చాటుకున్న కాంగ్రెస్ను ఆదరించిన తెలంగాణ ఉద్యమంలో శిఖరాగ్రానికి చేరుకొని టీఆర్ఎస్కు అండగా నిలిచిన హుస్నాబాద్ ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. నాడు కమ్యూనిస్టులకు పెట్టని కోటగా నిలిచినప్పటికీ కాలక్రమేణా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడ ప్రజల్లో కూడా రాజకీయంగా ఎంతో మార్పు వచ్చింది. 4 సార్లు మినహా ప్రతిసారి ప్రభుత్వేతర ఎమ్మెల్యేలు గెలిపించడం ఇక్కడ ప్రజల ప్రత్యేకత అని చెప్పవచ్చు. (1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి దేశిని మల్లయ్య వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో 1985లో టీడీపీ, 89, 94లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా 2004 నుంచి ఇక్కడ రాజకీయంలో పెద్ద మార్పులు జరిగాయి. 2004లో సిపిఐ తరఫున చాడ వెంకటరెడ్డి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఉడితల సతీష్ కుమార్ విజయ ఢంకా మోగించారు. 2018లో వరుసగా రెండోసారి విజయలక్ష్మి ఆయన్నే వరించింది. అంటే గత 3 ఎన్నికలను పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పకని చెప్పవచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ను ఉవ్వెత్తున ఊపందుకోవడంలో హుస్నాబాద్లో కారు పార్టీ స్పీడ్కు ప్రత్యర్థులు వెనకబడ్డారు. ఒడితెల సతీష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి ఊపందుకుంది. ప్రధాన రహదారులు, రోడ్లు బాగా అభివృద్ధి చెందాయి. అయినప్పటికీ మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గం కాస్త వెనకబడి ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నియోజకవర్గం 3 జిల్లాలతో ముడిపడి ఉండడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ బాబు వరుసగా 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. గులాబీ టికెట్ ఆయనకు లాంఛనమేనని కూడా తెలుస్తోంది. అయితే సతీష్ బాబు ఈసారి
హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్రవీణ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో క్యాడర్ కూడా బాగానే ఉంది. గతంలో ఈ నియోజకవర్గానికి ఆయన తన వంతుగా అభివృద్ధి కృషి చేశారని ప్రజలు విశ్వసిస్తారు. ఇప్పటికీ ప్రవీణ్ రెడ్డి అదే ఊపును కొనసాగిస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. నియోజకవర్గంలో తనదైన స్థాయిలో ప్రజల్లో మమేకమవుతూ ఇప్పటికే ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ వాయిస్ను బలంగా వినిపించేందుకు ప్రయత్నం చేస్తూ ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ కూడా సై అంటుంది. బీజేపీ నుంచి ఇక్కడ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లతో నేడు బొమ్మ శ్రీరామ్ పేరు వినిపిస్తోంది. శ్రీరామ్ తండ్రి మాజీ ఎమ్మెల్యే కావడంతో ఆయన పలుకుబడి శ్రీరామ్కు పనికొస్తుందా అన్నది చెప్పలేం. బొమ్మ శ్రీరామ్ ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే బీజేపీలో శ్రీరామ్తో పాటు ఇతరులు కూడా టికెట్ను ఆశిస్తున్నారు. జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి కూడా బీజేపీ రేసులో ఉన్నారు. ఈయన ఇప్పటికే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. బీజేపీ సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రకటించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని సురేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈసారి బీజేపీ గెలిస్తే అసలు సిసలైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే జేఎస్ఆర్ పేరుతో ఆ ప్రాంత ప్రజలకు సుపరిచితులైన ఆయన అధిష్టానం తనకు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తానని చెబుతున్నారు. నా పేరు జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి. మాది హుస్నాబాద్ నియోజకవర్గంలో కన్నారం గ్రామము. మా మండలం ఏందన్నది కరెక్ట్గా ఇయ్యాటికి క్లారిటీ లేదు. దీనికి కూడా ఎమ్మెల్యే గారే కారణం. ఏ ఊరికి ఏది దగ్గర అవుతుందని ఆలోచించకుండా ఖాళీ పెన్ను అధికారం ఉన్నది కదా అని మా ఇయ్యాటికి మా మండలం ఏందన్నది తెలియదు. బట్ హుస్నాబాద్ నియోజకవర్గం, నన్ను అందరూ హుస్నాబాద్ నియోజకవర్గంలో జేఎస్ఆర్గా పిలుస్తారు. నేను కార్యవర్గ సభ్యునిగా ఉన్నాను. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాను. నేను గత సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరినాను. నేను భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే డెఫినెట్గా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒకవేళ మా పార్టీ అవకాశం ఇస్తే బరిలో ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గారి గురించి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. 119 నియోజకవర్గాలలో ఏదన్నా నియోజకవర్గం వెనుకకు పడేయబడినది అంటే కేవలం అదొక హుస్నాబాద్ నియోజకవర్గం. ఏదో మారుమూల ఉన్న నియోజకవర్గాలు కూడా, ప్రతిపక్షాలున్న నియోజకవర్గాలు కూడా డెవలప్ అయినాయి. కానీ హుస్నాబాద్ నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. దానికి కేవలం ఒక కారణం, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, నేను ఎప్పుడు మరీ చెప్తున్నాను, స్థానికేతరుడు ఎమ్మెల్యే కాబట్టి హుస్నాబాద్పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి హుస్నాబాద్ అభివృద్ధికి నోచుకోలేదు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చినాక హుస్నాబాద్ పరిస్థితి ఈ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పుణ్యం అంట అట్లా కుంటుపడిపోయింది డెవలప్మెంట్. బీజేపీ నుంచి మహిళా నాయకురాలు మంజులారెడ్డి కూడా పోటీ చేస్తారంటున్నారు. సామాజిక సేవకురాలిగా గత 4 సంవత్సరాలుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో ఆ ప్రాంత ప్రజలకు ఆమె దగ్గరయ్యారు. బీజేపీ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేసి తప్పకుండా గెలుస్తానని మంజులారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారట. కరోనా లాంటి విపత్కర సమయంలో ఆ ప్రాంత ప్రజలకు మంజులారెడ్డి అండగా ఉన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజల నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. నేను మొదట వచ్చినప్పుడు కోవిడ్ పీరియడ్లో నేను కాన్స్టిట్యున్సీలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా ఒక సోషల్ యాక్టివిటీస్ కింద దాదాపు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరే అన్నారు, ఎవరు కదిలిచ్చిన మంజులక్క అని అంటారని. ఎందుకంటే మొదలు సమాజ సేవ అన్నది నా ఉద్దేశంలో రాజకీయం వేరే, సమాజ సేవ వేరే అన్నది కాదు, అంత ఒక్కటే. ఒక నాయకుడు తను అధికారం వచ్చిన తర్వాత ఒక సేవకుని లెక్క మారితే అది కూడా సమాజ సేవనే. కానీ అలా కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కాబట్టి నేను ముందుగా ఎంచుకున్నది ఏంటంటే ఈ సేవా కార్యక్రమాలతోని ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు వాళ్ళకి నా అవసరం ఏంటి, అన్ని ప్రభుత్వం అంత మంచిగా ఉచిత పథకాలను పెడుతున్నది, అన్ని సేవలు అందించినప్పుడు ఇంతగానో వాళ్ళ బాధ ఇబ్బందులను ఎదుర్కోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే మనం వాళ్ళ దగ్గరికి పోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటూ వాళ్ళకి జరుగుతున్న ఆపదలు సంపదలు ఎలా ఉన్నాయి అన్నది
తెలుసుకోవడం కోసమే 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న. 4 సంవత్సరాలు అప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు. ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, ఒక అధికారం నేను ఇక్కడ తీసుకోవాలి, ఇంకా నా వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచనతోనే వచ్చిన. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలే కాదు సిపిఐ కూడా ఇక్కడ పోటీకి రెడీ అవుతోంది. సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి సిపిఐ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే గతంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ ప్రాంత సమస్యలపై అవగాహనతో పాటు ఆయనకు క్షేత్రస్థాయిలో గట్టి పట్టుంది. ఇదే ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు కామ్రేడ్లపై పెద్దగా దృష్టి సారించకపోవడం పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. అయితే అధికార బీఆర్ఎస్తో సిపిఐ పొత్తు కుదిరితే మాత్రం ఈ స్థానం కామ్రేడ్కే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే చాడ వెంకటరెడ్డి జాక్పాట్ కొట్టేసినట్లేని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ సిపిఐ మధ్య పొత్తు కుదురుతుందా? కుదిరితే సీటు ఎవరికిస్తారన్నది మాత్రం ఇక్కడ అంచనా వేయడం మాత్రం కష్టమని చెప్పవచ్చు. మరో పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున గవ్వ వంశీధర్ రెడ్డి కూడా ఈ పోటీకి సిద్ధమవుతున్నారు. వంశీధర్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఈ ప్రాంతం సమస్యల పట్ల ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అంతేకాదు ఆయన యువతకు చైతన్యపరుస్తూ ప్రధానంగా యువతపై దృష్టి సారించారు. అభివృద్ధి అంటే రోడ్లు, హైమాస్ లైట్లు కాదని, ప్రజల కనీస అవసరాలు పరిష్కరించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన సమస్యలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నంలో వంశీధర్ రెడ్డి ఉన్నారు. ఎన్ని పార్టీలు పోటీలు ఉన్నా తనను ప్రజలు కరుకరిస్తారని ఆయన నమ్మకం పెట్టుకున్నారు. గవ్వ వంశీధర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఉస్నాబాద్ నియోజకవర్గం. మేము గత పుష్కర కాలంగా 2011 నుంచి 2023 వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మొదటగా పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, తర్వాత రాష్ట్ర అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాం. పక్క నియోజకవర్గాలను చూసుకున్నప్పటికీ అటు గజ్వేల్ అవుతుంది, ఇటు సిద్దిపేట అవుతుంది, సిరిసిల్ల అవుతుంది, ఇటు పక్క హుజరాబాద్ అవుతుంది. ఆ నియోజకవర్గాలు 100 స్పీడ్తో ముందుకు అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంటే మా నియోజకవర్గంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు అభివృద్ధి లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు సతీష్ బాబు గారు వారు సంక్షేమ పథకాల ద్వారా వచ్చే నిధులను రైతు బంధు అవుతుంది, రైతు బీమా అవుతుంది, కళ్యాణ లక్ష్మి అవుతుంది, షాదీ ముబారక్ అవుతుంది, పెన్షన్ల రూపంలో ఇలా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాల ద్వారా ఈ నియోజకవర్గానికి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు వచ్చాయి. ఆ 5,000 కోట్ల రూపాయల నిధులను గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొచ్చాలని చెప్పి ప్రగల్భాలు పలకడం ఆస్పదం. ఎమ్మెల్యే గారు వివాద రహితుడు, ఎవరిని ఏమనడు, ఏం పనిచేయడని చెప్పి స్పష్టం చేస్తాను. ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని, ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఈ నియోజకవర్గాన్ని 3 జిల్లాలుగా విభజించి, ఇటు సిద్దిపేట జిల్లా, అటు కరీంనగర్ జిల్లా, ఇటు హన్మకొండ జిల్లాలుగా విభజించి మాలో పుట్టిన ఐక్యతను విడగొట్టే వారి రాజకీయ ప్రయోజనాల కోసం, వారి అవసరాల కోసం ఐక్యతను విడగొట్టే ప్రయత్నం చేశారు. ప్రొసీడింగ్ వచ్చింది. ఈనాటి బీజేపీ ఎమ్మెల్యే గౌరవ ఈటల రాజేంద్ర గారు, ఆనాటి మంత్రి గారు ఉస్నాబాద్కు శాంక్షన్ అయిన ఆర్డీఓ కార్యాలయాన్ని హుజరాబాద్ తీసుకెళ్తే ఎమ్మెల్యే అసమర్థత వల్లే ఈ నియోజకవర్గానికి ఆర్డీఓ కార్యాలయం బదిలీ అని చెప్పి భావిస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు, సామాజిక కుల రాజకీయ పక్షాలతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఉస్నాబాద్ ఆర్డీఓ డివిజన్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన విషయం మీ అందరికీ విత్తమే. నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ స్టాండర్డ్స్ పెంచబోతున్నాం. హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ మేము చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చిరుమాడు మండలం గొట్లమిట్ట, ఒగులాపూరు, ఇందుర్తి మధ్య ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ని హై లెవెల్ బ్రిడ్జ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ అనేక ప్రాంతాల్లో మన కన్నారంలో ఆ చిన్న బ్రిడ్జ్ ఉండడం వల్ల వరదలో ఒక వ్యక్తి కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఇలాంటి సమస్యాత్మక సమస్యలను మేము అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసి అవన్నీ యుద్ధ ప్రాతిపదికన చేయబోతున్నాం. లింక్ రోడ్స్ లేవు. కోయడ మండలం వెంకటేశ్వరపల్లి నుంచి చెంచర్పల్లి లింక్ రోడ్ లేదు. అదేవిధంగా చిగురుమాడు మండలం మీకు ముదిమాణిక్యం స్టేజ్ నుంచి ముదిమాణిక్యం లింక్ రోడ్ లేదు. ఇట్లా అనేక సమస్యలు మేము తీసుకున్నాం. వాటి మీద కార్యాచరణ చేస్తున్నాం. ఈ ప్రాంతం అభివృద్ధి ఒక రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఈ ప్రశ్నించే గొంతుగా ఈ ప్రాంత ప్రజల మీద, విద్యారంగ సమస్యల మీద, యువకుల సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద మాట్లాడి ఈ ప్రాంతానికి 1000 కోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు కేటాయించి ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి ఉస్నాబాద్ సమగ్ర అభివృద్ధే గవ్వ వంశీధర్ రెడ్డి లక్ష్యంగా ముందుకు పోబోతున్నాం. త్వరలోనే ఒక కార్యక్రమం తీసుకుపోతున్నాం. ఉస్నాబాద్ గోసా
గవ్వ వంశీధర్ అన్న భరోసా అనే కార్యక్రమం తీసుకుపోతున్నాం. ఈ కార్యక్రమంలో కూడా అందరూ కలిసి వచ్చి మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి ఈ ప్రాంతాన్ని మనందరం కలిపి అభివృద్ధి చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీద ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. మొత్తంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇలా పలు పార్టీలు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. గత 2 సార్లు కారు పార్టీ గెలిచినప్పటికీ ఈసారి పరిస్థితి మాత్రం అంత అనుకూలంగా లేదనే వాదన వినిపిస్తుంది. పలు పార్టీలు పోటీ చేస్తే ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరగవచ్చని అంచనా. కానీ ఎన్నికల నాటికి ఏమైనా జరగవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్, సిపిఐ మధ్య పొత్తు కుదిరితే మాత్రం మొత్తం లెక్కలే మారిపోతాయి. మరి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందన్నది చూడాలి. మరి చూశారు కదా, దశాబ్దాల క్రితం కామ్రేడ్లు ఏలిన ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టింది. అయితే ఈసారి ఎన్నికలలో ప్రధానంగా త్రిముఖ పోరు అయితే నెలకొనుంది. బీజేపీ పార్టీ నుండి కూడా కాస్త ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం విజయం అధికార కాంగ్రెస్ పార్టీని వరించనున్నట్లు కూడా ఇక్కడ స్థానికుల అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, హుస్నాబాద్ నియోజకవర్గం నుండి.